బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. నల్గొండలో సభ నిర్వహించిన కేసీఆర్ కృష్ణా జలాల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఏది ఏమైనా తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిద్రపోనివ్వకుండా వేటాడతామన్నారు. రైతు బంధు అడిగితే కొడతారా అంటారా, మీరు అంతమొనగాళ్ళా అని నిలదీశారు. సీఎం మంత్రుల మేడిగడ్డ పర్యటన కాదని బొందలగడ్డ టూర్ అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని మళ్లీ ఇంతకంటే వేగంగా దూసుకొస్తామన్నారు. అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగానని చెప్పుతోని కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలురా మీకు? ఎట్లా మాట్లాడతారు? కండకావరమా? కన్ను నెత్తికొచ్చినాయా? ప్రజలని నానేది అట్లా? ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త. నోడు దురిసి మాట్లాడటోళ్ళారా, రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుగా ఉంటాయి. బాగా ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు పళ్ళు ఊసిపోతాయి. దానికోసమైనా మీరు అడిగేది? ఇది మర్యాదనా? ఇది గౌరవమా? ప్రజలను గౌరవించే పద్ధత? మొన్న మనోళ్ళు మీటింగ్లు తిరుగుతుంటే ఒక మీటింగ్ మాట్లాడుతుంటే 7 మాటలు పోతుంది కరెంటు. నల్గొండలో జగదీష్ రెడ్డి మాట్లాడుతుంటే 7 సార్లు పోతుంది కరెంటు. ఏం మాయ రోగం వచ్చింది మీకు? తెలివి లేక, నడపరాక, చాతగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుతాం అనుకుంటున్నారా? అట్లా కాదు బిడ్డ, జాగ్రత్త. బతకనీయం, ఎంబడబడతాం, వేటాడతాం. మేడిగడ్డ పోతాము, బూరుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాము. ఏ తోకమట్టున్నది మేడిగడ్డ అక్కడ. మీ బండారం బిడ్డ. ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు మేము అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగ చేత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం బిక్తాం మేడిగడ్డ కాడ పోయి? ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్ళున్నాయి కాబట్టి డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు. ఓ లోడొచ్చు, వాళ్ళు గెలవచ్చు. ఎవరికి శాశ్వతం కాదు. మళ్ళా డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం. ఏం భయపడకుండా, ఏం కాదు. మళ్ళా మనమే వస్తాం, అన్ని చేసుకుందాం. ఏం కానీయం తెలంగాణను. ఈ మధ్యలో కూడా వీళ్ళు దుర్మార్గం చేస్తే కొట్లాడదాం, పోరాడదాం, మన హక్కుల కోసం నిలబడదాం. మీరు గెలిచిన ఉండండి, 5 ఏళ్ళ అధికారంలో ఉండండి, మాకు అభ్యంతరం లేదు. వాస్తవానికి నేను 24 ఏళ్ళ కొట్లాడబట్టి దమ్ము లేకుండా, ఒక పూట కూడా లేకుండా చేసిన. సరే అపోజిషన్కి వచ్చినాం కదా, 4 రోజులు ఆరాం తీసుకుందాం అనుకున్నా. కానీ ఏం చేసిండ్రు? నల్లముఖం పిలివై చచ్చిపోయిన ఎలుకను పట్టిందట.